పెద్దమ్మ మీకు తెలుసు, అనుభవం ఉన్న వ్యక్తి మీరు. ఈ రోజున రాజకీయాలు ఎలా మారినాయి అంటే మంచి చేసే వాడి మీద కూడా తాటాకాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి పరిపాలన? ఇప్పుడే బాగుంది, అప్పుడే ఏడిచాం. ఎందుకని అంటారు? మాకు అప్పుడు వ్యాపారాలు లేవు, మాకేమీ లేవు, మాకు దొంగల దోపిడిగానే ఉంది. మాకు ఇప్పుడు అయితేనే బాగుంది. ఇప్పుడు ప్రతి పిల్లలకు కూడా చదువు అందరికీ డబ్బులు వేసాడు. డబ్బులు వేసినా తాటాకులు కడుతున్నారు. అసలు ఈలేడు వేయలేదు, మాకు పడలేదు అంటున్నారు. అందరికీ పడుతున్నాయి, కుడి ఎడంగా పడతాయి అని చెబుతున్నారు. పడుతున్నాయి, పడినాక నలుగురికి వేసాడు. మంచిగా జరుగుతుంది. అప్పుడు బాగోలేదు, అసలు ఏం మనకు తెలియదు. ఒకళ్ళకేను అమ్మఒడి అని అయ్యని ఇయ్యని వాళ్ళ ఆటోలు తోలే వాళ్ళకి దేనికి, వాళ్ళ ఆటోల వాళ్ళు కిరాలు తోలుతారు లేదా, వాళ్ళకి దేనికి అయ్యాలి డబ్బులు? మమ్మల్ని మిషన్ దేనికండి ఇవన్నీ ప్రభుత్వం శుభ్రంగా బతికే వాళ్ళకి చేయండి అంతే. రోడ్ల మీద వ్యాపారాల వాళ్ళకి ఏళ్ళకే పనికి వచ్చాడు ఆయన. మాకేం పనికిరాదు. మార్కెట్లో అద్దెలు కడుతున్నాం, మాకు అద్దెలు కడతా కూడా రాట్లా డబ్బులు. ఇప్పుడు పర్వాలా, పెరిగినాయి. చంద్రబాబు గారు ఉంటే ఎలా ఉంటుంది పరిపాలన? బాగానే ఉంటుంది. ఆయన వచ్చినాకే బాగుంది, ఆయన రాకముందు మేము ఎడుతున్నాయి. బాగుందండి, ప్రభుత్వం బాగుంది, అన్ని బాగున్నాయి. నలుగురి పిల్లలకి డబ్బులు పడ్డాయి. ఎప్పుడు వేసినా ఆయనకి వేస్తాం ఓటు, మళ్ళీ ఆయనే రావాలి. అన్ని బాధలే. అప్పుడు ఒక్కరికే పడినాయి, ఒకసారి వేసాడు ఒకసారి వేయలేదు అంతే. ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. స్కూల్కి పుస్తకాలకి అన్నిటి ఉపయోగపడతాయి. చాలా సంతోషం. మంచిదే. అవును అవును, ఆలోచే పింఛను కూడా 4000 వస్తుంది. నాకు పింఛను ఒకటి వస్తుంది, పర్వాలేదు, ఆయనే రావాలి మళ్ళీ. అవును అవును, ఇప్పుడు అన్ని బాగానే ఉంది. ముగ్గురు పిల్లలండి. 39,000. ఇద్దరు పిల్లలు 7th, ఒక అమ్మాయి ఏమో 4వ తరగతి. చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా మీరు ఎదగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఇవ్వడం మంచిదే అంటారా? మంచిదేనండి. మంచిదేనా? మంచిదే. జగన్ గారు ఉన్నప్పుడు ఎంతమంది పడిందమ్మా? అంటే ఒక్కలకే వేసారు, 3 సంవత్సరాలు పడ్డాయి. 3 సంవత్సరాలు పడ్డాయి ఒకలకే పడింది. ఒకలకే. ఇప్పుడు ఈ నుండి 3 సంవత్సరాలు ముగ్గురికి పడతాయా? 3 సంవత్సరాలు వేసాడు, ఈ 1 సంవత్సరం ముగ్గురికి వేసాడు. సో 1 సంవత్సరం ముగ్గురికి పడ్డాయి. పడ్డాయి. సంతోషమేనండి. అమ్మ మీరు ఏ పని చేస్తారు, ఏంటి? తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒకడు 6th లోకి వెళ్తాడు, వీడు 2nd లోకి వెళ్తాడు. డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయండి. ఎంత పడ్డాయమ్మా? 26,000 పడ్డాయి. 26,000 పడ్డాయి. సంతోషమేనా? అంటే జగన్ గారు ఉన్నప్పుడు కేవలం ఒక్కలకే పడే పిల్లలకి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది పడుతున్నాయి. చంద్రబాబు గారు చేస్తున్నాడు. ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం? ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎలా ఆ డబ్బులు ఎట్లా ఉపయోగపడతాయి అనుకుంటున్నావు? పిల్లలకు చదువుకు ఉపయోగపడతాయి. పుస్తకాలు అవన్నీ ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారండి. ఏం చెప్తారు మీరు? సీఎం గారికి ఏమైనా చెప్పాలి అంటే చంద్రబాబు గారికి ఏం చెప్తారు? ఇస్తా అన్న మాట నెరవేర్చుకున్నాడు. జగన్ అంటే ఒక అబ్బాయికి వేసేవాళ్ళు, ఇప్పుడు 2 అబ్బాయిలకి వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరికి వేస్తున్నారు. మంచిదేగా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇప్పుడు అందరినీ చదివించాలి, కానీ ఒకళ్ళని చదివించి ఇంకొకళ్ళని వదిలేస్తారమ్మా ఎవరైనా? అవును, ఇద్దరికి వేస్తేనేగా చదివిస్తారు. సో చంద్రబాబు గారు చెప్పినట్టు చేస్తున్నారు. బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉంది.